హలో అండి అందరికీ. ఇల్లు పని అయితే స్టార్ట్ చేసుకున్నాం కదా. ఇల్లు పని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలకి హాలిడేస్ అనేసి స్టార్ట్ చేసుకున్నాము. ఇక అదిగాక మన ఇంటి పని మనకు తప్పదు కదా, మనం చేసుకోవాల్సిందే. అయితే ఫస్ట్ అయితే మేము లేబర్ని అయితే ఏం పెట్టుకోలేదు. స్టార్టింగ్ నుంచి అయితే మేమే పనులు చేసుకోవడం అయితే మొదలు పెట్టామన్నమాట. కాలాలు అయితే పడిపోయాయి. సో కాలాలకి మనం ఎంత వాటర్ పడితే మనకు పిల్లర్స్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నాకు తెలిసింది ఇది. నాకు ఈ పని గురించి అంత తెలీదు. అంటే మా డాడీ వాళ్ళు, మా ఆయన వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ ఇదే సివిల్ వర్క్ చేసేవాళ్ళే. కానీ పెళ్ళి కాక ముందు అసలు ఈ పని ఎలా ఉంటుందో కూడా తెలియదు. పెళ్ళయిన తర్వాత కొంచెం కొంచెం చూస్తూ మా మరిది వాళ్ళ ఇల్లు కూడా కొంచెం పని చేసాము. సో దాంతోనే కొంచెం అలవాటు అయిపోయింది నాకు. సో ఇప్పుడు మా ఇంటికి కూడా మేము చేసుకోవాల్సి వస్తుంది. సో షార్ట్స్లో నేను పెట్టాను అనుకుంటా ఆల్రెడీ కొంచెం వర్క్ చేసిన వీడియోస్. సో ఇల్లు అనేది అందరికీ ఉంటుందండి, సొంత ఇల్లు ఉండాలి అనేసి అలా అనుకుంటాము చాలామందిని. అసలు అందులో ఇల్లు కట్టుకున్న హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. సో ఆ హ్యాపీనెస్ అనేది మాకు చాలా ఫీల్ అవుతున్నాం అన్నమాట. సో ఇల్లు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో పిల్లర్స్కి అయితే రోజు వాటర్ పడతాము. సో ఈ వీడియో తీసి కూడా 5 days 6 days అవుతుంది. కాకపోతే ఇంట్లో పనులు, పిల్లలు పని అన్నీ సరిపోతున్నాయి అనేసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. నేను పట్టిన 2 గంటల తర్వాత మా ఆయన పట్టాడు. సో నేను ఎక్కువ పట్టాను. తర్వాత ఆయన వచ్చాడు. ఒక్కరి మీదే పని పడొద్దు కదా, భారం అనేది. సో భార్యాభర్తలు దేంట్లోనైనా ఇద్దరు పాలు పంచుకోవాలి కదా, అందుకనేసి తను కూడా పడుతుండ్రు. సో పట్టిన తర్వాత ఒక 5-6 days తర్వాత ఆ బేస్మెంట్ అయితే కంప్లీట్ చేసాము. సో ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.